ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కొనసాగిన సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నందినగర్ లోని ఆయన నివాసంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అధికారులు కేసీఆర్ కు అనేక ప్రశ్నలను సంధించారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించిన ఆధారాలను బట్టి, ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఆయనే అన్న కోణంలో సిట్ బృందం ఆయనను విచారణ చేసినట్టు తెలుస్తోంది. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రాములు ఈ విచారణలో కేసీఆర్ కు ప్రశ్నలు సంధించారు. వారు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలను అధికారులు క్షుణ్ణంగా డీటెయిల్ గా నమోదు చేసుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సుదీర్ఘంగా విచారించారు. ఇక ప్రస్తుతం కేసీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఇతరులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్పారు? కేసీఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా తర్వాత విచారణ ఏ విధంగా మారుతుంది? ఈ కేసులో ఇంకా ఎవరికి నోటీసులు అందే అవకాశం ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. మొత్తంగా నేడు అనేక ఉద్రిక్తతల మధ్య తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగింది.